రా బాబు. ఎంత అయింది? 20 ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఏం స్వామి, నా గురించి పేపర్లో పిచ్చి పిచ్చిగా రాసావంట? మట్టు భాయ్తో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. నాకెందుకో భయంగా ఉందండి. నాన్న, నీకు భయం వేస్తుందా? భయపడదు నాన్న. మనం భయపడుతూ బ్రతకద్దు, ధైర్యంగా బ్రతుకుదాం. అలాగే పోదాం. రే, నువ్వు చెప్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేస్తారనుకున్నావా? వీడు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ చేయమని చెప్పు 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 చెప్పు. ఎలాగైనా వాళ్ళ అమ్మని కాపాడండి సార్. డబ్బు కట్టందే ఆపరేషన్ చేయడానికి కుదరదు సార్. చిన్న పిల్లాడు సార్, తండ్రి కూడా పోయాడు. మీరు ఎలాగైనా కాపాడాలి. సారీ సార్. నాన్న, మీ అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటారా, లేకపోతే బతకదంట. కానీ డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయమంటున్నారు. మీరే ఎలా మా అమ్మని బతికించండి అంకుల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? అంకుల్ ప్లీజ్ అంకుల్, మా అమ్మని ఎలా అయినా బతికించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, దండం పడతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నువ్వు తలుచుకుంటే మీ అమ్మని కాపాడుకోగలవురా. మీ అమ్మ ఆపరేషన్కే కాదు, మీ అమ్మ జీవితాంతం సుఖంగా బతకడానికి కావాల్సినంత డబ్బిస్తా ఉంటున్నారు వీళ్ళు. కానీ నువ్వు వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇంకా జీవితంలో మీ అమ్మని చూడడం కుదరదు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా.
మీ అమ్మ ఆపరేషన్ డబ్బిస్తాను సేటీని. నాన్న, విషయం ఏమిటంటే నీ వయసులో సేటు గారికి ఒక కొడుకున్నాడు. ఆ కుర్రాడు ఇంట్లో రివాల్వర్ తీసుకెళ్ళి వాచ్మెన్ని ఇంటికి వెళ్ళి మరీ కలిచాడు. వాచ్మెన్ భార్య దానికి సాక్ష్యం. నువ్వేం చేయాలంటే ఆ నేరం నువ్వు ఒప్పుకుని వాడి బదులు నువ్వు చీలికాడాలి. కానీ అతను నేను చంపలేదు కదండి. అందుకేరా డబ్బు ఇచ్చేది. మీ అమ్మ బతకాలా వద్దా? కోర్టులో ఏం చెప్పాలో నేను చెప్తాను, పొల్లు పోకుండా అలాగే చెప్పాలి. చెప్తావా? కానీ నాకు భయం వేస్తుంది సార్. అమ్మ కావాలా వద్దా? మరి నేను చెప్పినట్టు చెప్తావా? కోర్టుకు వస్తావా? జైలుకి వెళ్తావా? అంకుల్ అంకుల్ మా అమ్మ ఎలా ఉందో తెలిసింది అంకుల్ మీకు? ఏంట్రా అమ్మ అమ్మ తెగ దొబ్బేస్తున్నావు? అది బతికిందో సచ్చిందో ఎవరికి తెలుసు? నమస్తానా. ఏంట్రా నవ్వులు ఎక్కువైనాయి? ఏం లేదన్నా, రేపు నేను మా అల్లుడు రిలీజ్ వెళ్ళిపోతున్నా కదన్నా, చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నాను. పార్టీయా? ఏం పార్టీరా? మీరే చిన్న హెల్ప్ చేయాలన్నా. హెల్పా? 14 నెంబర్ సెల్ ఉంది కదన్నా, దాంట్లో 4 నా కొడుకులు ఉన్నారు కదన్నా, వాళ్ళని మా అల్లుడు వేద్దాం అనుకుంటున్నాడన్నా. బుద్ధుందా నీకు? నోరు మూసుకొని బయటకు వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్తున్నా కదండి, ఆలోచించండి సార్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. ఎవడైనా మాకు ఎదురు తిరిగితే తోలు తీస్తాం బిడ్డ. అన్న ఒక్క ఛాన్స్ అన్న. ఎక్కడ ప్లాన్ చేశారు? వాళ్ళ సెల్లోనే. మీరు అంటే క్లోజ్ చేసే టయానికి మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు 4, మీ వాడు ఒక్కడో. ప్రాబ్లం అయిపోద్రా? ప్రాబ్లం ఆ 4 కాదన్న, మావాడే పెద్ద ప్రాబ్లం. రూల్స్ ప్రకారం మార్నింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఈ లోపు మావాడు 2 షోలు వేసుకుంటాడన్నా. వేసేయండి. అల్లుడు జైలు రోకే అన్నాడు, కాకపోతే నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేయమన్నా. చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలి.